ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చిని అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. తెగుళ్లు సోకి తగ్గిన దిగుబడి రాకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పడిపోయిన ధర ప్రభావంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిర్చి రైతులు అగచాట్లు పడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సారవంతమైన భూములతో పాటు నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో ఎక్కువగా మిర్చి పంటను సాగు చేస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గతేడాది మాదిరిగానే ఈసారి కూడా 85,000 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. కానీ ఈసారి మిరప రైతులకు కాలం కలిసి రాలేదు. అధిక వర్షాలు కురవడంతో పాటు తెగుళ్లు సోకి మిర్చి పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీనికి తోడు సరైన ధర లేక ఆందోళన చెందుతున్నారు రైతులు. గతంలో ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. కానీ ప్రస్తుతం ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందంటున్నారు రైతులు. ఒక ఎకరాకి వచ్చేసి 30-40 మంది 2-4 దింటాకి పోతలేదు. దాన్ని బట్టి రోగాలు మందులు అన్ని కొట్టి కూడా ఇంకా లేదు. ఈ మిరపకాయ 6,000, 7,000, 8,000 పోతే మాకు కూలీలు కూడా వెళ్ళవు. ఈ పరిస్థితులు ఇట్లా ఉంటే ఎవరు అడగాలి, ఎవరు లే. మీరే చూసి మాకు ధరలు పెంచాలని కోరుతున్నాము అందరినీ. మా రైతులు కొంతమంది కూడా తెంపలేక కూడా చేనులు వేసి పెడుతున్నారు. నిరుడు 20,000, 22,000 వరకు పోయింది తేజ. ఇవాళ 10,000, 8,000 పోతుంది. మా కూలీలు కూడా వెళ్తలేవు. మా ఖర్చులు ఎవరు చెప్తున్నారు. ఎండుమిర్చి అమ్ముకోవడానికి జోగులాంబ గద్వాల జిల్లాలో సరైన మార్కెట్ సౌకర్యం లేదు. దీంతో గుంటూరు, హైదరాబాద్, వరంగల్ సహా కర్ణాటకలోని ప్రాంతాల్లో మార్కెట్ యార్డులకు తీసుకెళ్లి మిర్చి పంటను అమ్ముతున్నారు. మార్క్ ఫెడ్తో కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు నడిగడ్డ రైతులు. గిట్టుబాటు లేదు. మాకు 5,000, 6,000 పోతుంది. మాకు ఏం గిట్టలేదు. గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవాలి. ఎక్కువ రేట్ పోవాలి. మాకు పెట్టుబడులు పెట్టుకున్నాం కానీ ఏం గిట్టుబాటు అయితే గుత్తలు చేసుకుని లాస్ అవుతున్నాం. చాలా లాస్ అవుతున్నాం. రైతు నిరుడు ఇదే 1,001 కాయ వేసింటే 20 ఎకరాకు వచ్చేసి 20-25 గింటలు వచ్చింది. ఈసారి 7-8 గింటలు పడుతుంది. అంతా కలిస్తే రేటు 8,000, 9,000 పోతుంది. రేటు పెంచాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ ద్వారా. పూతుల పురుగులు పడుతుంది, రెక్కల పురుగులు పడుతుంది, మందులకి అవుతుంది, కూలీలకు కూడా అయితే లేదు. ఏమాత్రం కూడా పండుతలేదు పంట. రేట్లు పెంచాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్లో 85,000 ఎకరాల్లో మిరప పంటను పండిస్తే ఇందులో అత్యధిక భాగం అంటే 75,000 ఎకరాలు కేవలం గద్వాల జిల్లాలోనే సాగైంది. నాగర్ కర్నూలు జిల్లాలో 7,500 ఎకరాలు, వనపర్తి జిల్లాలో 2,000 ఎకరాల్లో, నారాయణపేట జిల్లాలో 500 ఎకరాల్లో, మహబూబ్ నగర్ జిల్లాలో 100 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తారు. నాగర్ కర్నూలు జిల్లాలో గడిచిన 3 ఏళ్లుగా సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. 2 ఎకరాలు ఇచ్చాం. పెద్ద పెట్టుబడి రావడం లేదు. మిరపకాయ రేట్లు 10,000 నుంచి 12,000 వరకు ఉంది. ఎకరాకి మినిమం 1,00,000 రూపాయలు పెట్టుబడి వస్తుంది. నేను ఈ సంవత్సరం 2 ఎకరాలు పెట్టాను. 2 ఎకరాలు పెట్టి 2 లక్షలు పెట్టుబడి అయింది. 1 ఎకరా వచ్చేసి కాళ్ళకి వేసుకునేది ఎకరా 35,000. అట్లా ఈ 2 ఎకరాలు వచ్చి 70,000. బయట అప్పు 2 రూపాయల వడ్డీ తెచ్చుకొని ఈ పెట్టుబడి పెట్టాము సార్. అంతవరకు అది 10,000 పోయి మాకు ఏం గిట్టుబాటు కాదు. పండించిన పంటకు సరైన ధర వచ్చినప్పుడు అమ్ముకోవడం కోసం రైతులు కోల్డ్ స్టోరేజ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. గిట్టుబాటు ధర రాకపోగా ప్రకృతి మిగిలించే నష్టం తోడు కావడంతో పాటు కోల్డ్ స్టోరేజ్ సెంటర్లో నిల్వ చేయడం వల్ల రైతులకు అది అదనపు భారంగా మారుతుంది. అందువల్ల గిట్టుబాటు ధర కల్పించి మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు నడిగడ్డ ప్రాంత రైతులు.